ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లైఫ్‌లో కోలుకోని దెబ్బ తగులుతుంది మీకు. ఇటువంటి దెబ్బలు ఆల్రెడీ తగిలే ఉంటాయి. ఇంకా తగిలించుకోకండి. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. అందులో నంబర్ 1 ఏంటంటే మిమ్మల్ని బ్రతికుండగానే నిలువున చచ్చిన శవంలా మార్చేదే మోసం. ఇలా మోసపోవటం వల్ల ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా బ్రెయిన్ అంతా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి చాలా దిగులు పడుతూ ఉంటారు. అవే ఆలోచనతో ఉంటారు. ఇంకా నెంబర్ 2 ఏంటంటే మీరు ఎంత తెలివిగల వాళ్ళైనా సరే మిమ్మల్ని ఒక పిచ్చోళ్ళగా చేసి ఆడిస్తూ ఉంటుంది చూసారా? నమ్మక ద్రోహం. ఇలాంటి నమ్మక ద్రోహుల మధ్య నిలబడుతూ ఉన్నారండి. కాస్త జాగ్రత్త పడండి. కొంచెం నవ్వగానే వాళ్ళని మంచోళ్ళు అని మాత్రం అనుకోకండి. మంచి చెడు అనేది చాలా వేరువేరుగా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి మాట్లాడుకోండి. చాలా జాగ్రత్త పడండి. ఇంకా నెంబర్ 3 మిమ్మల్ని బ్రతికుండగానే ఆయుధం లేకుండా నరికిస్తుందండి. ముక్కలు ముక్కలుగా నరికేసే ఆయుధం నాలుక. ఈ నాలుకతో చాలా జాగ్రత్తగా ఉండండి. నువ్వు నా చీల్చేయగలదు. ఈ నాలుకతో మాటల్ని ఎవ్వరికి పడితే వాళ్ళకి మీ సీక్రెట్స్ని చెప్పకండి, మీ బలహీనతలను చెప్పకండి, మీ కష్టాలు నష్టాలు అసలే చెప్పకండి. ఎవ్వరికి చెప్పినా ఎవ్వరూ తీర్చరు. అటు వెళ్ళి హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి వాటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ విషయాలు నేను చాలా సార్లే చెప్పానండి, కానీ కొంచెం సీరియస్గా చెప్తున్నాను. చాలా జాగ్రత్త పడాలి ఇంకా మీరు.